ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపుగా ఈ వారం రోజుల నుండి శరవేగంగా సమీక్షలు నిర్వహించడంతో పాటుగా వేటికయ్యి క్లియరెన్సులు త్వరగా ఇచ్చి త్వరగా పనులు ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం స్పష్టంగా కనబడుతుంది. జగన్ మొన్న ప్లేనరీ సందర్భంగా చేసినటువంటి ప్రకటన, ఆ తర్వాత ఇచ్చినటువంటి హామీలు. ఇప్పుడు అర్జెంటుగా దానికి మించి హామీలు ఇవ్వడం కానీ లేకపోతే దానికి మించి చేస్తానని జనాన్ని నమ్మించి చెప్పడం కానీ సాధ్యం కాని పని. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి చేయలేనటువంటి వాళ్ళు రేపు పొద్దున అధికారంలోకి వస్తే మళ్ళీ చేస్తామని చెప్తే ఇవాళ ప్రజలైతే ఎవరు నమ్మరు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటిది అర్జెంటుగా సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ఈ మూడింటిని శరవేగంగా పూర్తి చేయడం ద్వారా జగన్ ఇచ్చినటువంటి హామీల నుండి ప్రజల్ని తన వైపుకి మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటిది తాజాగా కనబడుతున్నటువంటి వైఖరి. ఇందులో ఇప్పటికే హైవేస్ విస్తరణ కావచ్చు, లేకపోతే కనుక గ్రామీణ ప్రాంతాల రోడ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, వీటికి ఇప్పటికి పని ప్రారంభించారు. కానీ ఆ పనిని మరింత వేగంగా తీసుకువెళ్ళడం, దాదాపుగా రానున్న 2 ఏళ్లలో 3 వంతులు రోడ్ల విస్తరణ కార్యక్రమాలు పూర్తయిపోవాలి, అదనపు ఏర్పాట్లు కావాలి, అదనపు రోడ్లు కావాలన్నటువంటిది ఒక క్లారిటీతో తీసుకున్నటువంటి చర్య. దీనికి తోడుగా ఒక పక్కన కేబుల్కి సంబంధించి పబ్లిక్ అందరికీ 150 రూపాయలకి కేబుల్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంకొక పక్కన ఇళ్లని కూడా దాదాపుగా 10 లక్షల ఇళ్లని వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అందజేసేటువంటి విధంగా ఏర్పాటు చేయడం ఒకటి. ఇంకొకటి వీటన్నిటికంటే కూడా కీలకమైనటువంటిది పెన్షన్లని పబ్లిక్కి పెద్ద ఎత్తున ఇవ్వాలి ఈ 2 ఏళ్లలో, రానున్న 2 ఏళ్లలో. వీటికి తోడుగా ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ 2 ఏళ్లలో పూర్తి చేయడం. ఎస్పెషల్లీ అమరావతిలో హైకోర్టుతో పాటుగా మొత్తం యాక్టివిటీ అంతా కూడా సీరియస్గా తీసుకుని వేగంగా త్వరగా పూర్తి చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. దీనికి తోడుగా రాయలసీమ ప్రాంతంలో చేపట్టాలనుకున్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని పూర్తి చేయడం, ఇంకొకటి కోస్తా ప్రాంతంలో సాగునీటి పనులను కూడా పూర్తి చేయడం. వీటన్నిటిలో 100కి 70% పనులని 2018 ఎండింగ్ కల్లా పూర్తి చేయాలన్నటువంటిది తాజాగా అధికారులకు ఇస్తున్నటువంటి ఆదేశం, మంత్రులకు ఇస్తున్నటువంటి ఆదేశం. అది వేగంగా పూర్తి చేస్తే తప్పించి ప్రజల్లోకి వెళ్ళలేం అన్నటువంటి పాయింట్ని క్లియర్గా చెప్పారు. అది ఇప్పుడు కార్యాచరణలోకి దిగుతున్నటువంటిది కూడా స్పష్టంగా కనబడుతుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.